హాయ్ అండి. మా బాబుకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. సరే మొన్న డీమార్ట్‌కి పోయినప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొనొచ్చాను. సరుకులు తెచ్చుకున్నప్పుడు. వాడికి కనపడకుండా పైన ఎత్తిపెట్టున్నాను. వంట రూమ్ క్లీన్ చేస్తా అప్పుడు ప్యాకెట్ వచ్చి కింద పెట్టాను. ఇంక చూసాడు. వంట రూమ్‌లో నుంచి తీసుకొనొచ్చి, "మమ్మీ గులాబ్ జామ్ చేయి మమ్మీ, చాలా రోజులైంది మమ్మీ తిని" అని. మా బాబు పాలల్లో కూడా స్వీట్ నేనేయను, అంటే షుగరు వేయను, బెల్లము వేయను, ఉత్త పాలే వాడు తాగేది. అయితే స్వీట్ మటం కనపడిందనుకో తినేస్తాడు తీసుకొని. మళ్ళీ వాడికి వీజింగ్ ప్రాబ్లం ఉంది. అందువల్ల నేను ఎక్కువ పెట్టినా కూడా భయం, ఎక్కడ వీజింగ్ వస్తుందా అని భయపడతా ఉంటాను. నేను గులాబ్ జాము అంత బాగా చేయలేను, ఏదో నాకు తెలిసిన వరకు చేశాను. ఇది మా వారే నాకు నేర్పించింది గులాబ్ జామ్ మొత్తం. మా వారు చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. ఆయన పాలు పోసి పిసికి చేస్తారు. నేను కవర్లో ఏదో ఇంకా పిండి ఉంటుందని మళ్ళీ కవర్లో పాలు పోసి ఆమెను షేక్ చేసి ఆమెను పోసాను. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, ట్రై చేశాను. ఇది సెకండ్ టైం నేను చేసేది. ఫస్ట్ టైం చేశాను, కొంచెం బాగుంది. సెకండ్ టైం చేశాను, బాగా వచ్చింది. అయితే షేప్ అంత బాగాలేదనే నాకు అనిపిస్తుంది. నాకు తెలియదు షేప్ బాగా రౌండ్గా గుండ్రంగా వచ్చిందో లేదో నాకు తెలీదు. అయితే బాగుంది అనిపిస్తుంది. టేస్ట్ ఏమో బాగా వచ్చింది. నేను ట్రై చేశాను, సెకండ్ టైం ట్రై చేసేది. అయితే కొన్ని మాడిపోయాయి. ఫస్ట్ ఏమో బాగా వచ్చాయి, రెండవ మాడిపోయింది. నాకు వంటలు నేర్పించింది మా అమ్మ కొంచెం, అయితే మా వారు కొంచెం. పెళ్ళైన కొత్తలో నాకు వంటలే రావు. నా వంట నేనే తినేదానికి ఒకరోజు తినకుండా గమ్మున పడుకునేసేది. నాకు నచ్చేది లేదు. నా వంట చేసుకొని నేను తింటా ఉంటే నాకు అది రుచిలే ఏం ఉండేది లేదు. అయినా మా వారు బాగుంది సుల్లా, బాగా చేసావు అనేది. ఎక్కడ నేను ఫీల్ అవుతానని అనేవాళ్ళో ఏమో తెలియదు.